ముస్లిం సోదర సోదరీమణులందరికీ ముందస్తుగా ఈద్ ముబారక్. రేపు ఏదైతే రంజాన్ పర్వదినం ఉందో దాని సందర్భంగా అందరికీ కూడా ఈద్ ముబారక్. ఈరోజు సోదరుడు మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ గారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారిని వారి ఇంటికి విందుకు ఆహ్వానించడం జరిగింది. ఈరోజు నారాయణ సార్తో పాటు నగర మేయర్ గారు, అటు డిప్యూటీ మేయర్గా ఉన్న నేను, సహచర డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ గారు, కార్పొరేటర్ కరీంలాబాయ్ గారు, ఇతర మైనార్టీ నాయకులందరితో కలిసి ఈరోజు ఇంతియాజ్ గారి ఇంటికి వచ్చి వారి యొక్క ఆత్మీయ విందుని స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఇంతియాజ్ గారికి ఆ భగవంతుడు అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్. ఈరోజు ఇంతియాజ్ మదీనా వాచ్ కంపెనీ అంటే నెల్లూరులో తెలియని లేదు. నాకు చిన్నప్పటి నుంచి యాక్చువల్గా నేను ఇన్న పేరు అది యాక్చువల్గా వాచ్ కంపెనీలో మదీనా వాచ్ కంపెనీ ఎంతో స్టాండర్డ్గా చేస్తూ వాళ్ళు అనేక బ్రాంచ్లు కూడా డెవలప్ చేసి నెల్లూరు చేశారు. ఈరోజు అధినేతగా ఉన్నటువంటి ఇంతియాజు వారి యొక్క బ్రదర్స్ ఈరోజు వాళ్ళ ఇంటికి యాక్చువల్గా లంచ్కి పిలిస్తే నేను, మేయర్ గారు, డిప్యూటీ మేయరు, ఇంతియాజు, కరిమల్లా, మిగతా ముస్లిం సోదరులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో రావటం జరిగింది. వారు యాక్చువల్గా ఈరోజు ఇచ్చిన విందుకి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అల్లా అన్ని విధాలుగా వాళ్ళకి సహకరించాలని, అటు ఆర్థికంగా కానీ, పేరు ప్రతిష్టలో కానీ, అదేవిధంగా ప్రజాసేవ కూడా వాళ్ళు బాగా చేయాలని ఆ అల్లాని మరొకసారి ప్రార్థిస్తూ మరొకసారి ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్. థ్యాంక్ యూ. ఈ రంజాన్ మాసంకి నేను నారాయణ సార్కి ఎప్పటి నుంచో ఇఫ్తార్ విందుకి రామంటున్నాను. సార్ బిజీలో ఉండి అయినా రోజు నా కోసం టైం ఇచ్చారు. చాలా సంతోషం. ఈరోజు మా ఇంటికి రావడం ఈరోజే మా పండగలాగా ఉంది. నాకు రేపైతే పండగ, కానీ ఈరోజు నాకు పండగలాగా ఫీలింగ్, ఆ సంతోషం ఉంది. ఎందుకంటే అంత పెద్దవారు మా కోసం టైం తీసి రావడం అనేది చాలా సంతోషం. అదేవిధంగా రూప్ కుమార్ సార్ కూడా నాకు ఎప్పుడు అందుబాటులో ఉండి మనకి ఏం కావాలంటే కూడా వర్క్ చేస్తూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ గారు, అదేవిధంగా మన కరీంలా గారు అందరూ రావడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు నెల్లూరులో ఎంత హైలీ డెవలప్మెంట్ నా లైఫ్లో చూడలేదండి. ఎంత అద్భుతంగా ప్రతి ఒక్క చోట్ల ఎండ్ టు ఎండ్ రోడ్స్, అదేవిధంగా ఏదైతే కాలువ మీద మన పెద్ద బజార్ కాడ ఉండే కాలువ మీద ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు ఎండ్ టు ఎండ్ రోడ్స్ చేయడం, ఎంత విధంగా చిన్న చిన్న వర్క్స్ అయితే కానీ పెద్ద పెద్ద వర్క్స్ అయితే కానీ ఎంత వరకు నా చరిత్రలో చూడలేదు. మన నారాయణ గారు చెప్పిన మాట కన్నా ఇంకా ఎక్కువగా మాకు అందరికీ నెల్లూరుకి విధంగా సిటీ లెవెల్లో డెవలప్ చేస్తున్నారు. మా కలర్తో చూస్తున్నాం. ఒక 2 ఇయర్స్లో చూస్తాం మనం. ఒక ఏ పక్క చూసినా కానీ ఎగ్దమ్గా సార్ కూడా మున్సిపల్ వాళ్ళందరినీ పంపించి సింగపూర్ ఆ సైడు ఆడ ఎలా చేస్తున్నారో డెవలప్మెంట్ అదేవిధంగా మనం నెల్లూరుకి చేయాలా అని చెప్పేసి ఆడ చేయడం కూడా చాలా సంతోషమైన వార్త. అది నిజంగా ఎంత డెవలప్మెంట్. నిన్న కూడా ఒక ఖతీజా మజీద్కి రావడం జరిగింది సార్ ఇఫ్తియార్ విందుకి. వాళ్ళు వచ్చేసి అక్కడ కరెంటు మనకు బిల్ ఎక్కువ వస్తుంది అని చెప్పగానే వాళ్ళకి ఎలక్ట్రిక్ పైన సోలార్ సిస్టమ్కి ఎంత అవుద్దో ఖర్చు నేను వెంటనే ఇస్తానని చెప్పేసి సార్ సొంత నిధులతో వెంటనే యాక్సెప్ట్ చేసి వాళ్ళకి 5 లక్షల రూపాయలు అడగగానే 5 లక్షల రూపాయలు ఇచ్చేశారు. నిజంగా ఎటువంటి మనం ఎమ్మెల్యే మన చరిత్రలో ఇంకా చూడలేము. సారే మన బాగా సపోర్ట్ చేస్తున్నారు. ముస్లిమ్స్ అందరికీ కూడా, మిగతా వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా సార్ సొంత నిధులతో ఇవ్వడం ఇఫ్తియార్ విందుకు, అదేవిధంగా ఇమాములకి, మౌజాన్లకి నిన్న 10,000 రూపాయలు ఇచ్చింది కాక వాళ్ళకి బట్టలు, మళ్ళీ వాళ్ళ ఇది ఎవరైతే నమాజులు చదివడానికి యూపీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా సారు మొత్తం అందరికీ సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరికి పండగ ఈసారి చాలా వైభవంగా జరుగుతుంది సార్ వల్ల. నిజంగా సార్కి ధన్యవాదాలు కోరుకోవాలా మా ముస్లిం సోదరుల తరపు నుంచి. వచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్.